ఒక మంచి హిలేరియస్ కాన్సెప్ట్ తో మన అందరినీ నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా పేరు కళ్యాణ్ రాజు. పేరుకి తగ్గట్టే లోకం అంతా ఇప్పుడు కళ్యాణాలు చేసుకుంటే హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి పెళ్లిలో ఉన్న అబ్బాయిల సంఖ్యలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయాలనే ఉద్దేశంతో నేను మ్యారేజ్ బ్యూరో పెట్టాను. సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. నా మ్యారేజ్ బ్యూరో పేరు అప్పా మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు ఆనందంగా ఉన్న విషయం, ఇంతకు ముందు నేను మ్యారేజ్ బ్యూరోలు పెట్టినందుకు కాదు, కొత్త బ్రాంచ్ పెట్టాను. ఈ రోజు ఆ కొత్త బ్రాంచ్ మీ సమక్షంలో మ్యారేజ్ బ్యూరో ఆవిష్కరణ. దెబ్బా మ్యారేజ్ బ్యూరోవా? ఈ బోర్డు రాసిన పాపం పెళ్ళయి ఎంత నలిగిపోతే ఆయన దెబ్బ అని పెట్టి ఉంటాడు. అంటే పెళ్లి అయ్యాక జీవితం దెబ్బ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆయన ఈ పేరు పెట్టాడు. కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావు, తొందరగా రండి అని చెప్పాను. తొందరగా లేట్ గా వచ్చి చేస్తారా మీరు? ఏమైందండి ఇప్పుడు లేట్ అయితే? అద్భుతమైన సంబంధం ఒకటి వచ్చింది. సంబంధం వచ్చిందా? మీ ఫోటో చూపించాను. చాలా మంచి సంబంధం అని చెప్పాను. మంచి సంబంధం అని చెప్పాను కదా, అక్కడే డౌట్ వచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు చేస్తావు చేయవా? నా దగ్గర 10 లక్షలు తీసుకున్నావు, వీడి దగ్గర 20 లక్షలు తీసుకున్నావు, వీడి దగ్గర పైసా ఇవ్వలేదు. కాళ్ళు పెట్టుకుని బతిమాలితే చూస్తున్నాను అడిగి సంబంధాలు నేను. సరే ఇప్పుడు మా పెళ్ళిళ్ళు చేస్తావా చేయవా? చేస్తానయ్యా, ఎందుకు అలా కంగారు పడతారు మీరు? బాబు కుర్రాడా, ఇలా రామ్మా. అతని పేరే కుర్రాడయ్యా. అతను వయసు 60 ఏళ్ళు. అద్భుతమైన సంబంధం చూసి పెళ్లి చేశాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. వాడు పెళ్లి చేసినందుకు ఎంజాయ్ చేస్తలేదు, స్కిట్ లో క్యారెక్టర్ ఇచ్చావు కదా అందుకు ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కాపురం ఎంత అన్యోన్యంగా చేస్తున్నారు తెలిసిన. పాప అమ్మాయి పొద్దున్న లేవగానే టాబ్లెట్స్ ఇస్తది, వాకింగ్ వెళ్తే చెయ్యి పట్టుకుంటది, కనబడకపోతే కళ్ళజోడు ఇస్తది, దగ్గుతే టానిక్ ఇస్తది. అంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు. అన్యోన్యత ఎక్కడ ఉందిరా? మొత్తం జబ్బులు ఉన్నాయి ఇందులో. ఇదంతా కాదు, 60 ఏళ్ళోడికి కూడా సంబంధం సెట్ చేశారా? మేము వయసులో ఉన్నారా? మాకు 20 ఏళ్ళకి వస్తే 60 ఏళ్ళకి సంబంధం సెట్ చేశారు ఆయన. ఇతనికంటే ఏదో పెన్షన్ వస్తుందని ఒక ధైర్యం ఉంటదిరా. నీకేం వస్తుందిరా? ఇచ్చిన కట్టం డబ్బులు కూడా కర్పూరంలా తగలబెట్టేస్తారు. నువ్వైతే తగలబెట్టవులే, తాగబెట్టేస్తావు. ఇప్పుడు వీడి దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరు పెళ్లి అవుతున్నాయి, మనకే అవ్వట్లేదంటే ఏదో ఉందరా. ఏదో ఉంటే ఎప్పుడో పెళ్లి అయిపోయింది, ఏమీ లేకే అవ్వట్లేదు. పెళ్లి జరగడం కోసం ఒక పండుగ ఉందిరా. ఏ పండుగ? అట్లా తద్ది. ఈ రోజు రాత్రి నుంచే మీరు మొదలు పెట్టాలి. పడుకునే ముందు కాస్త గోరింటాకు పెట్టుకోవాలి చేతికి. అక్కడ నేను చెప్పేదాకా పూర్తి ఆగాలి కదా. అక్కడ ముగ్గురులో నూనె పెట్టాను, ఆ కాగు నూనెలో వెళ్ళి ఏళ్లు పెట్టావు. అవునా? చాలా లక్కీ. పండుతుంది మండుతుంది రెండూ ఉంటాయి. గోరింటాకి ఇప్పుడు పెడుతున్నాను చూడండి. అంటే గోరింటాకి పెట్టుకున్నాం కదా, నాకు మంచి ఫలం వచ్చేద్దా? రాకపోతే మళ్ళీ పెట్టుకుంటావు. ఇదిగో నాకు పెడతారా గోరింటాకు? లేదురా, నీకు పండు మిరపకాయలు బాగా నూరు పెడతాను. చేతికే కదా. అసలే ఆడి మొహం మేకులా ఉంటది. ఇద్దరం ఒకేసారి కొడితే రైలు పట్టాల మీద రూపాయలాగా అయిపోద్ది. మీ నోము ఫలించిందిరా. అదుగో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? రామ్మా, ఇప్పుడు ఏంటిది? దీన్ని ఉయ్యాలంటారు. ఇప్పుడు మీరు అందరూ నువ్వు అసలే లైట్ వెయిట్. దీని మీద ఎక్కి ఊగిన పైకి వెళ్ళావు అనుకో, మళ్ళీ ఉయ్యాల ఒకటే వెనక్కి వస్తుంది. నువ్వు ఏ మబ్బుల్లోనూ సిక్కుడిపోతావు. సరిగ్గా పాట చక్క చక్క మీ సంకల్పం చాలా గట్టిగా ఉంది. అటు చూడండి. ఈ కక్కుర్తే వద్దని చెప్తున్నాను మీకు ఎంత చెప్పు. తర్వాత అసలైన ప్రోగ్రామ్ ఇప్పుడే ఉంది. అట్లయ్యాలి. నేను పెద్ద మైసూర్ మహారాజు అనుకుంటున్నా.
రే నువ్వేమో క్షుద్ర పూజలు చేస్తున్నావు పుష్పని కొడుతున్నావు రే మీద కొడతాడు పెనం అక్కడుంటే హలో నేనే మ్యారేజ్ బ్యూరో నుంచి మాట్లాడుతున్నాను. రేపు ఆదివారం కదండి, మ్యారేజ్ బ్యూరో ఉండదు, నేను ఉంటాను, వచ్చేయండి. వేస్తున్నారా? నేను వేస్తానండి. ఓ రే నువ్వు ఉడిపి హోటల్ నుంచి తెప్పించావు కదా అయ్యి. నేను మామూలు అట్లే ఇమ్మన్నాను, వీడు అల్లం పెసరట్లు వేసాడు. ఒరే నువ్వు ఇంకో పిచ్చి పని కూడా చేసావు, బిల్లు ఇందులోనే మర్చిపోయావు. కానీ ఒరే ఆవిడ ఎవరో తెలుసారా? మా దెబ్బ మ్యారేజ్ బ్యూరోలో బాత్రూమ్ కడగడానికి నిన్నే అపాయింట్ చేశాను. ఎనివే అమ్మాయి రూపవతి, ఒకసారి ఆ ముసుగు తీసి మీ ఆయన మొహాన్ని చూసుకో. అదేంటి అలా ఉంది? ఇలాంటి సక్సెస్ స్టోరీల గురించి ఎన్నో చెప్పాలనుకుంటే సార్ మీరు నాకు సంబంధం చూసింది నువ్వు. యా! అమ్మాయి అందంగా ఉంటది నువ్వు చెప్పావు కదా, చెప్పాను కదా సార్, బాగా సంపాదిస్తుందని చెప్పావు కదరా, కట్నం కూడా ఎక్కువ ఇస్తుందని చెప్పాను కదా సార్. అన్ని చెప్పి నువ్వు అది లేడీ గెటప్ అని ఎందుకు చెప్పలేదురా? ఈ విషయం నేను బయటికి చెప్పుకోలేను, అలానే ఇంట్లోనూ కూడా ఉండలేను. నా సంపాదన మొత్తం దాని సవరాలకి వెళ్ళిపోతుందిరా. ఊరుకోండి సార్, సవరాలే కదా. సౌమ్య గారు నడితే 2 పాత సవరాలు ఇస్తారు, దానికి ఒక్క నిమిషం సార్. వైఫ్ మై వైఫ్. హలో బంగారం చెప్పరా, ఏంటి కబుర్లు? అవునా? ఓకే అదే టిఫిన్ లేట్ అయిందని ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారంట. ఇందాక మీరు అట్లు వేసారు కదా, ఆయన కొద్దిగా నీట్ గా ఏదైనా బాక్స్ లో ప్యాక్ చేసేయండి అయ్యా. నువ్వు గట్టి చట్నీ చేయగలవమ్మా? గట్టి చట్నీ చేయలేను కానీ చట్నీ మాత్రం గట్టి చేస్తాను. ఎలా చేయగలరు? టాలెంట్ వేసి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది దెబ్బ మ్యారేజ్ బ్యూరో? పెళ్లి చేసుకుంటే దెబ్బలు తింటారా? ఎన్ని విషయాలు చెప్పారు మా గురించి, అసలు బాగుంది రాఘవ గారు. వెరీ ఎంటర్టైనింగ్. భయం వేసిందండి మీరు అలా లేదండి, మనసులో ఉన్న బయట చెప్పలేం కదా. శివ డైలాగ్ డెలివరీ ఎంత స్పష్టంగా, ఎంత క్లీన్ అండ్ క్లియర్ గా ఉందో. ఇంక ఇప్పుడు ఆయన 3 రోజులు భోజనం చేయడు మేడం మీరు అన్న మాటకి. లేదు నిజంగా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నైస్ ఎంటర్టైనింగ్. క్రిష్ గారు, రాఘవ గారు సార్ నవ్వులు సునామీ కాదు కానీ ఉద్దుత్ అబ్బాయి బాగుంది, చాలా బాగుంది.